హాయ్ గైస్. పాపం పాప సిక్ అయింది, ఫేస్ గుంజుకుపోయింది. మోషన్స్ కాదు, ఫుడ్ పాయిజనింగ్ అయ్యింది, స్టమక్ పెయిన్ అయ్యింది, మోషన్స్ అయినాయి, అన్నీ హెడ్ఏక్ వచ్చింది, కొంచెం ఫీవరిష్ అయ్యింది. ఢిల్లీ పడలేదా నీకు? కాదు, పిజ్జా పడలేదు. నిన్న పెద్ద స్టైల్గా స్వీట్ కార్న్ పిజ్జా తిన్నాము. అందరికీ అది బాగా పడింది, కానీ నాకు డైజెస్ట్ అవ్వలేదు. పొద్దున వామిటింగ్ చేసుకున్నాను. ఎన్ని స్వీట్ కార్న్ వచ్చాయి. ఫ్లైట్ 11 o'clockకి మేము ఇప్పుడు సరోజినీ నగర్ వెళ్తున్నాం. ఫస్ట్ వెళ్ళకూడదు అనుకున్నాం, బట్ స్టిల్ వెళ్ళాలి కాబట్టి గంటే ఉంది. ఆ గంటలో షాపింగ్ చేసి ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాం. See you there. విత్ లగేజ్ తిరుగుతున్నాం లిటరలీ. పిచ్చి ఉండాలి కానీ మరి ఇంత పిచ్చి ఉండకూడదు. వెళ్ళిపోవచ్చు కదా సైలెంట్గా, ఎందుకు మాగనికి సరోజిని ఇవన్నీ. మేము ఎంట్రెన్స్ గేట్ నెంబర్ 5 నుంచి వచ్చామన్నమాట. అండ్ రాగానే ఇట్లా ఇక్కడ హ్యాంగర్స్లోకి 100 రూపీస్ టాప్స్, ష్రగ్స్ టాప్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా కొన్ని బాగున్నవి పిక్ చేసుకొని ఒక 3 తీసుకున్నా. నేను బాగున్నాయి, 100 రూపీసే కదా పడి ఉంటాయి అని చెప్పి తీసుకున్నా. యాక్చువల్లీ గేట్ నెంబర్ 5 లోపలికి ఎంట్రీ అయ్యి కొంచెం లోపలికి వస్తే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో మేము మండే వెళ్ళాము, సో చాలా చాలా తక్కువ రష్ ఉంది. లాస్ట్ టైం సండే వెళ్ళాం, ఫుల్ బుక్ అయిపోయాం. బట్ దిస్ టైం మండే అండ్ ఈ టైంలో వెళ్ళడం వల్ల చాలా తక్కువ మంది ఉన్నారు, ప్రశాంతంగా చూసుకోగలిగాము. అండ్ ఇంకా నైట్ సూట్స్ ఇవన్నీ కూడా 250 రూపీస్ అట్లా ఉన్నాయి. అవి కూడా ఒక 2 వెరైటీస్ తీసుకున్నాను. అన్ని వెరైటీస్ ట్రై చేసి లాస్ట్లో చూపిస్తాం, సో మీరు చూడొచ్చు. జస్ట్ ఇట్లా ఇక్కడ నిజంగా కలెక్షన్ ఎలా ఉంది అని ఒక లుక్ వేయడానికి ఇట్లా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ షర్ట్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ ట్రెండీ షర్ట్స్ ఉంటాయి కదా, లైక్ ఇప్పుడు బ్యాక్ సైడ్ టై చేసుకునేటట్టు సవానాలో ఇవన్నీ వస్తున్నాయి. అండ్ చిన్న చిన్న క్యూట్ లెనిన్ షర్ట్స్ ఇవన్నీ కూడా లైక్ జస్ట్ 200 నుంచి స్టార్ట్ అయ్యి ఉన్నాయి. చాలా చాలా తక్కువ ప్రైస్. అండ్ క్వాలిటీ కూడా అంతే ఉంది, బాగానే ఉన్నాయి. నాకు అనిపించింది క్వాలిటీ ఏమంత ఉండదేమో, తక్కువ ప్రైస్ పెట్టేసి సేల్ చేస్తారు అని అనుకున్నా, కానీ బట్ చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ మండే వెళ్తే మీకు కొత్త కలెక్షన్ అంతా కూడా తీసుకొస్తారు అండ్ తక్కువ మంది జనాలు కూడా ఉంటారంట. బట్ ఇదే టైంలోని మీరు అన్నీ చెక్ చేసుకొని కూడా తీసుకోండి, బికాజ్ ఉండిపోయిన సేల్ అవ్వలేని పీసెస్ని కూడా ఇదే టైంలో సేల్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నేనైతే మండే వెళ్ళడం వల్ల నాకు ఈ కలెక్షన్ కనిపించింది. అండ్ అక్కడక్కడ ఇట్లా రోడ్డు మీద ఉన్నవి కూడా మిస్ చేయకండి, బికాజ్ అక్కడే అసలైనవి దొరుకుతాయి. 80 రూపీస్ ట్యాంక్ టాప్స్ ఇవి. చక్కగా ఇట్లా ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఇంట్లో ఉండడానికి కానీ నైట్ టైం కూడా వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇప్పుడు సమ్మర్ కాబట్టి. ఇక్కడ కూడా ఒక 3 ట్యాంక్ టాప్స్ తీసుకున్నా. ఏదన్నా సరే 80 రూపీసే. మనకి అదే వెస్ట్ సైడ్ కానీ జూడియో కానీ అయితే మినిమం 199 అట్లా ఉంటుంది. అండ్ ఇక్కడ జ్యువెలరీ ఉంటుంది కదా, అసలు ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా యాంటీ టార్నిషే అంట. అండ్ ఆల్సో లైక్ 30 రూపీస్, 90 రూపీస్, 60 రూపీస్, 70 రూపీస్ అట్లా ఉన్నాయి. అండ్ అలా అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను. లైక్ జ్యువెలరీ, డ్రెస్సెస్, నైట్ డ్రెస్సెస్ అన్నీ తీసుకున్నా. డిఫరెంట్ వెరైటీస్ ఉండాలి. అండ్ ఆల్సో ఏది తక్కువకి వస్తున్నాయి అని మెయిన్ ఫోకస్ చేసి అవే తీసుకున్నాను. అండ్ ఇక్కడ బాను అయితే బ్లేజర్ ఏమో కొనుక్కుంది. అండ్ మేము అందరం కూడా సెపరేట్ వ్లాగ్స్ చేస్తున్నాము. సో మీకు కావాలి అనుకుంటే వాళ్ళందరి వ్లాగ్స్ కూడా చూసి పక్కా ఎంజాయ్ చేయండి. సో ఎలా ఉంది, ఏం కలెక్షన్ తీసుకున్నాము, మేమేమేం షాప్ చేసాము అవన్నీ కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. నేను ఇక్కడ ఒక డ్రెస్ కూడా తీసుకున్నా. యాక్చువల్లీ అక్కడ 250 ఫిక్స్డ్ ప్రైస్ అన్నాడు, కానీ నేను 150కి బేరమాడి తీసేసుకున్నా. బాగుంది, సమ్మర్ కదా, కొంచెం కాటన్ మంచిగా ఉంటుంది. ఎక్కడికైనా చిన్న చిన్న వాటికి బయటికి వెళ్ళినప్పుడు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి అదొకటి తీసుకున్నా. అండ్ ఈ స్టోర్లో అయితే లిటరలీ న్యూమీ ఇవన్నీ ఉంటాయి కదా స్టోర్స్, పెద్దవి, అవన్నీ డ్రెస్సెస్ కలెక్షన్ ఇక్కడ ఉన్నాయి. లైక్ మింత్రాలో కూడా నేను ఈ ఆరెంజ్ కలర్ది చూసా, 1500, 1600 ఉంటుంది. ఇక్కడ 300 రూపీస్ అన్నారు, కానీ నేను ఇది తీసుకోలేదు, వేరేది తీసుకున్నాను. నాకు నచ్చింది అది 500 చెప్తే నేను 300 వరకు బయటమాడి తీసుకున్నా. యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ ఇష్యూ ఏంటంటే, మీకు ఒకవేళ హిందీ వస్తే పర్ఫెక్ట్ ఉంటుంది, అసలు ఎవరికి అందట్లేడు. కానీ మా హిందీ అంతంత మాత్రమే కాబట్టి వీళ్ళకి అర్థమైపోతుంది వీళ్ళు ఇక్కడి నుంచి కాదు వేరే దగ్గర నుంచి వచ్చారు అని. అందుకు పనికి బేగా తగ్గించారు. వీళ్ళు తీసేసుకుంటారులే అని అనుకుంటారే ఏమో, కానీ నాకు 300కి ఇచ్చారనమాట. అది కూడా చాలాసేపు బతిమాలిన తర్వాత. ఇక్కడ చాలా వరకు లైక్ లెనిన్ కార్డ్ సెట్స్ కూడా ఉంటాయి, లైక్ కాటన్ కార్డ్ సెట్స్. నాకు అవి ఆల్రెడీ ఉన్నాయన్నమాట, సో అందుకే నేను ఈసారి ఆ జోలికి పోలేదు. లైక్ ఇట్లా షార్ట్ కుర్తీస్, టాప్స్ ఇవన్నీ కూడా లైక్ ఎక్కువ కాస్ట్ ఆన్లైన్లో కనిపించినవన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. అండ్ అన్నీ కూడా లైక్ 200, 300 రేంజ్లో వచ్చేస్తాయి అనమాట.
ఇంకా అలా ముందుకు వెళ్తూ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాము. యాక్చువల్లీ మాకు ఫ్లైట్ 11:00కే, కానీ మేము 7:30కి ఏమో అక్కడికి వెళ్ళాము. సో ఒక్క 1.5 అవర్లోనే మాకు ఎంత కుదిరితే అంత వీడియోస్ తీసుకొని షాప్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేసాము. ఇంకా అలా నడుస్తూ నడుస్తూ జ్యువెలరీ కనిపించింది. లైక్ రింగ్స్ ఉంటాయి కదా, డేంటీ రింగ్స్, ఇయర్ రింగ్స్, ఇవన్నీ కలెక్షన్ ఒక దగ్గర ఉన్నాయన్నమాట. ఇవి చక్కగా వెకేషన్కి వెళ్ళినప్పుడు కానీ లేదా మా వీడియోస్లో కానీ స్టైల్ చేయడానికి చాలా బాగుంటుందని చెప్పి తీసుకున్నాను నేను. ఇక్కడ బ్రేస్లెట్స్, జ్యువెలరీ ఎంత స్టాక్ ఉందంటే ఇవన్నీ కూడా ఏ పీస్ అయినా 200 రూపీస్ అంట. ఆన్లైన్లో నేను ఒక్కొక్కటి 999కి తీసుకున్నాను. లైక్ లిటరలీ 1000 రూపీస్ పెట్టి కొన్నాను నేను ఇవన్నీ. ఇప్పుడు తీసుకోలేదు బికాస్ నా దగ్గర ఆల్రెడీ ఆల్మోస్ట్ చాలానే కలెక్షన్ ఉంది. సో ఎందుకని తీసుకోలేదు. బట్ ఇది చాలా తక్కువ ప్రైస్ గైస్, 200 రూపీస్కి వస్తుందంట. అండ్ జ్యువెలరీ కూడా కొంచెం హెవీ స్టేట్మెంట్ జ్యువెలరీ పీసెస్ కూడా తీసుకోవాలి అని చెప్పి ఒక 3 ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడైతే అస్సలు తగ్గించలేదు. లైక్ 450 అట్లా ఏమో చెప్తే ఇంకా కష్టపడి బేరం ఆడి 300, 350కి అట్లా తీసుకున్నాము. త్రీ ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను ఇక్కడ. వెడ్డింగ్స్కి, ఫెస్టివల్స్కి స్టైల్ చేయడానికి బాగా వస్తాయి అని చెప్పి తీసుకున్నా. బికాస్ ఇవి బాగున్నాయి, లైక్ హెవీ స్టేట్మెంట్ పీసెస్లో ఉన్నాయి. సో 300 అంటే వర్త్ అనే అనిపించింది. సో నేను ఈ 3 తీసుకున్నాను అనమాట. లైక్ కొంచెం డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది అని. మీషోలో కూడా ఇవి అవైలబుల్గా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే ఈ ఎగ్జాక్ట్ మోడల్ కాదు, వేరేవన్నమాట. అవి కూడా అంతే ప్రైస్ ఉన్నాయి. లైక్ అంత తక్కువకి అయితే ఏం రాలేదు. సో రీజనబుల్ ప్రైసెసే. అండ్ ఇంకా ఇక్కడ కొన్ని టాప్స్ 30 రూపీస్ ఉంటే అది కూడా తీసుకున్నా. అవి కూడా చూపిస్తాను, అది వీడియో తీయడం మర్చిపోయా. అండ్ ఇక్కడ బెల్ట్స్ కూడా బాగున్నాయని చెప్పి 2 వెరైటీస్ తీసుకున్నాను. ఒకటి 150, ఇంకొకటి 200 ఏమో పడింది. ఈ బ్లాక్ కలర్ బెల్ట్ తీసుకున్న 200కి. అండ్ 400 ఎంతో చెప్తే 200కి అడిగాను. ఆబ్వియస్లీ వాళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్పి తక్కువకి ఇస్తారు, అది వేరే విషయం. అండ్ తర్వాత ఇక్కడ ఒక స్కర్ట్ చూడగానే నచ్చింది. యాక్చువల్గా స్కర్ట్స్ తీసుకోకూడదు అనుకున్నా, బట్ మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి 200 కదా అని చెప్పి తీసేసుకున్నా. ఇంకా ఇక్కడ స్కార్ఫ్స్ బాను చూస్తుంటే నాకు కూడా ఉపయోగపడుతుంది సమ్మర్ కదా అని చెప్పి ఒక 2 స్కార్ఫ్స్ తీసుకున్నా. అది కూడా 100 రూపీస్ పడింది ఒక్కొక్కటి. అండ్ ఇక్కడ ప్యాంట్స్ అయితే ఎంత బాగున్నాయో, లెనిన్ ప్యాంట్స్, లైక్ నైట్ టైం వేసుకోవడానికి ట్రౌజర్ ప్యాంట్స్ లాగా ఎంత బాగున్నాయి అంటే క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఆల్సో 250 ప్రైస్ అనమాట, ఫిక్స్డ్ ప్రైస్. ఇదైతే అసలు తగ్గించనున్నారు. నేను ఒక 3 వెరైటీస్ తీసుకున్నాను. ఇంకా అక్కడితో నా షాపింగ్ అయిపోయింది. అక్కడ ఉన్న భయ్య మొత్తం నా పార్సల్స్ అన్ని బ్యాగ్లో పెట్టి కుక్కి హెల్ప్ చేశాడు. లైక్ అక్కడ అందరు కూడా చాలా స్వీట్ ఉంటారనమాట. లైక్ మరీ అంత ఈసారి అయితే నాకు మీద పడిపోయే ఎక్స్పీరియన్సెస్ రాలేదు. మెయిన్లీ ఇన్ సరోజ్ని మేము వేరే దానికి వెళ్ళాము, బట్ దట్ వాజ్ అ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అది కూడా వేరే వీడియోలో పెడతాను. అండ్ అక్కడితో నేను నా షాపింగ్ ఎండ్ అయిపోయింది అనమాట. ఇంకా వెళ్ళాలి. ఇంకా లైక్ చాలా కలెక్షన్ ఉంది. మేము ఇంకొంచెం బేగా వచ్చుంటే బాగుంది అనిపించింది. లైక్ ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ స్పెండ్ చేస్తాం మేము. అండ్ వెరైటీస్ కూడా అంతే ఉన్నాయి, తక్కువ కాస్ట్కి వస్తున్నాయి కాబట్టి మనం అట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తీసేసుకుంటాం. అండ్ నేను ఈ ఢిల్లీ ఈవెంట్లోని అమ్ముని కలిసాను. లైక్ షీ సో స్వీట్ అసలు. అండ్ తను ఢిల్లీలోనే ఉంటుంది అనమాట, వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము నెక్స్ట్ డే. అండ్ తను వెళ్ళిపోయి మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతున్నాము. ఐ విల్ డెఫినెట్లీ మిస్ హర్. చాలా సూపర్ స్వీట్ అసలు. అండ్ ఇప్పుడు అసలైన సంత ఏంటంటే ఈ లగేజ్ అన్నీ తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఇది మా కష్టపడుతున్నాం లిటరలీ. నేను ఈ టైంలో కూడా వీడియో తీసుకుంటున్నా. బాగానేమో వీడియో ఆపు ముందు అని అంటుంది. అండ్ యా దట్స్ ఇట్. చెప్పాను కదా గేట్ 5 అని, ఇదే గేట్ 5 అనమాట. దీని నుంచి ఎంటర్ అయ్యి లోపలికి వెళ్ళాము. సో మీరు ఎక్కడి నుంచైనా ఎంటర్ అవ్వచ్చు, బట్ ఒకవేళ వెళ్ళే ప్లాన్స్ ఉంటే దిస్ ఈజ్ హౌ వి వెంట్. అండ్ యా వీఆర్ బ్యాక్ ఎట్ గంట ముందే వచ్చాం. వీఆర్ నాట్ లేట్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు వీళ్ళందరూ ఆ సరోజ్ని సంతని బ్యాగ్లో సర్దుతున్నారు. నాకు బ్యాగ్లో సర్దడానికి కూడా ప్లేస్ లేదు. ప్రసన్న కష్టాలు. ఇది నా బ్యాగ్, ఇది దాంది. ప్రసన్న నీ బిల్ ఎంత అయింది? 5250 around. బాను నీది? 2500. నేను 5150 రూపీస్ చేశాను. రేపు పొద్దున్న వెళ్ళగానే హాల్ వీడియో చేస్తాను. See you there. Hi guys, we are back in Hyderabad and this is everything that I got from there. ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి తీసుకొచ్చామో.
ఈ టాప్ లిటరల్లీ 30 రూపీస్కి కొన్నా గైస్. చాలా చాలా తక్కువ ప్రైస్ అండ్ ఆల్సో చాలా బాగుంది కూడా. లైక్ సవానా న్యూమీలో ఉంటాయి కదా, ఆ క్వాలిటీ రేంజ్లో ఉంది. ఇంకొంచెం టైట్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. కొంచెం లూజ్ అయింది బట్ అలా కూడా బాగానే ఉంది. బట్ ఇంకొంచెం మంచిగా స్టైల్ చేయడానికి కావాలి అంటే టైట్ చేసుకోవచ్చు. చాలా క్యూట్గా ఉంది అసలు, పర్ఫెక్ట్గా ఇంకా సైజ్ చేయించుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. దీని కిందకి అక్కడ తీసుకున్న ట్రౌజరే పేర్ చేశాను. రెండు ఇట్లా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి కూడా. ఇంకా ట్రౌజర్స్ డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఇంకొకటి ఈ టాప్, ఇది క్యూట్గా ఉంది, చిన్నపిల్లల టాప్లా ఉంది. అది కూడా 30 రూపీసే కదా అని చెప్పి తీసుకున్నా. లైక్ టామ్ బాయ్ ఫీల్స్ వస్తున్నాయి దీని నుంచి. ఇట్స్ క్యూట్. సో 30 రూపీస్కి ఏం పోతుంది అని చెప్పి ఇది కూడా ఒకటి తీసుకున్నా. యాక్చువల్లీ ఇది కొంచెం లూజ్ అవుతుంది అనుకున్నా కానీ ఎగ్జాక్ట్ టైట్ అయింది కొంచెం. ఇంకా చెప్పాలంటే ఇది కూడా బాగుంది, క్యూట్ ఉంది కదా. ఇంకా నేను ఇప్పుడు కూడా ఇదే టాప్ వేసుకొని ఉంటున్నా. ఎంత కంఫర్టబుల్ ఉందో అండ్ ఆల్సో చాలా చాలా బాగుంది ఈ షర్ట్. లైక్ 30 రూపీస్కి వచ్చిందంటే అస్సలు నమ్మలేము. చాలా ఫ్రీగా, చాలా కంఫర్టబుల్గా అండ్ చాలా స్టైలిష్గా కూడా ఉంది. లైక్ నాకైతే కొనుక్కున్న అన్నిట్లోని ఇది చాలా చాలా బాగా నచ్చింది. ఇప్పుడు కూడా ఇదే వేసుకొని ఉన్నాను. అంత కంఫర్టబుల్గా ఉంది. సమ్మర్ కాబట్టి అస్సలు హెవీ వేసుకోలేము. సో ఇలాంటివి చాలా చాలా బెటర్. ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలనిపించింది. అండ్ కమింగ్ టు ది ట్యాంక్ టాప్స్ ఒక 3 to 4 తీసుకున్నా. ఇవి అన్నీ కూడా 80 రూపీస్ పడ్డాయి. ట్యాంక్ టాప్స్ ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ ఉన్నాయి, స్నాచ్ చేసినట్టు. బట్ ఇంకొంచెం లెంత్ ఉంటే బాగుంటుంది అనిపించింది. మరీ షార్ట్గా ఉన్నాయి. కోర్స్ క్రాప్ టాప్స్ కాబట్టి అలానే ఉంటాయి. కాకపోతే దీనిపైకి హై వేస్ట్ ట్రౌజర్స్ వేసుకోవాలి. కొంచెం మీరు హైట్ ఉన్న పర్సన్స్ అయితే అవి కొంచెం షార్ట్ అయిపోవచ్చు. ఇంకా 3 ట్రౌజర్స్ తీసుకున్నా. ఇవి ఒక్కొక్కటి 250 ఈచ్. ఇది అస్సలు తగ్గించలేదు. సో 250కే తీసుకున్నా. బట్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగున్నాయి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. మనం ఈజీగా ఎవ్రీడేకి స్టైల్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఈ బ్రౌన్ కలర్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. ఇట్స్ లెనిన్ మెటీరియల్ అనమాట. లైక్ మనం ఆన్లైన్లో కొనాలి అంటే మినిమం 1000 రూపీస్ ఉంటుంది. సో ఫర్ 250 రూపీస్ అంటే ఇట్స్ అ గ్రేట్ డీల్ అని చెప్పొచ్చు. ఇంకా ఈ ట్రౌజర్ కూడా చాలా చాలా బాగుంది. కాకపోతే కొంచెం లైక్ హై వేస్ట్ వేసుకోవడానికి బాగుండదు అనమాట. కొంచెం కిందకి వేసుకుంటేనే బాగుంటాయి. క్రాప్ టాప్ మీదకి కిందకి వేసుకుంటే బాగోదు. సో మీరు ఏమైనా కొంచెం లాంగ్ టాప్ ఉన్న వాటి మీద స్టైల్ చేస్తేనే బాగుంటుంది. బికాజ్ చూడండి అక్కడ మిడిల్లో అట్లా వస్తుంది. కొంచెం కిందకి వేసుకుంటే ఎగ్జాక్ట్గా ఉంది. అండ్ ఒకవేళ మీరు హైట్, నేనైతే 5'4" కాబట్టి నాకు సరిపోయింది. బట్ మీరు ఇంకొంచెం హైట్ ఎక్కువ ఉంటే మీకు కొంచెం షార్ట్ అవ్వచ్చు. అండ్ ఆల్సో కొంచెం లైక్ థైస్ దగ్గర టైట్ అవుతుంది. నాది యాక్చువల్ సైజెస్ 29 to 30 అనమాట, నా జీన్స్ సైజు. అండ్ ఇది థైస్ దగ్గర కొంచెం టైట్ అయినాయి. ఇంకా 3 ఫ్రాక్స్ తీసుకున్నాను. క్యూట్ ఫ్రాక్స్. అసలు ఈ రెడ్ కలర్ ఫ్రాక్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. ఇదైతే 300 రూపీస్కే వచ్చింది. అండ్ నేను తీసుకున్న షాప్లో కూడా ఈ ఫ్రాక్స్ చాలా చాలా బాగున్నాయి. బట్ ఇంకా అన్ని అవసరం లేదు నాకు అని చెప్పి ఎక్కువ తీసుకోలేదు. ఇది చాలా చాలా బాగుంది, సమ్మరీ అండ్ చాలా ఈజీగా క్యారీ చేయవచ్చు అని చెప్పి అది తీసుకున్నా. ఇది ఇంకా 150 రూపీస్కే వచ్చింది. క్యూట్ ఉంది అని చెప్పి తీసేసుకున్నా. ఆల్సో చాలా వరకు ప్రైస్ చూసి తీసుకున్నాను. ఎక్కువ 300 అబౌవ్ అసలు వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యి తీసుకున్నా. ఇంకా ఈ డ్రెస్ కూడా 100 రూపీస్ 150 రూపీస్ పడింది. వెనకాల ఇట్లా బోట్ అయ్యి వచ్చిందనమాట. క్యూట్గా ఉంది కదా అని అది కూడా తీసుకున్నా. మెటీరియల్ యాక్చువల్లీ చాలా బాగుంది. లైక్ ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు. అండ్ ఇన్బిల్ట్ ప్యాడ్స్ ఇచ్చారు. సో అది కూడా చాలా నీట్గా ఉంది. అండ్ ఇంకా 2 నైట్ సూట్స్ తీసుకున్నా. లైక్ షార్ట్స్ అనమాట. అక్కడ అన్ని నైట్ సూట్స్ ఏంటంటే ఫుల్ ప్యాంట్స్ లేవు, అన్ని షార్ట్సే ఉన్నాయి. సో సర్లే పడుంటుందని ఒక 2 తీసుకున్నా. బట్ యాక్చువల్లీ నాకు అంత షార్ట్స్ కంఫర్టబుల్ కాదు. నేను ఇంట్లో కూడా ఎక్కువ లాంగ్ ప్యాంట్సే వేసుకుంటా. షార్ట్స్ వద్దు అనుకుంటేనే బట్ తీసుకున్నా. చూడండి ఇట్లా సైజ్ అస్సలు సరిపోలేదు నాకు. ప్యాంట్స్ అస్సలు సైజ్ సరిపోవు అనమాట. లైక్ కొంచెం ఎక్స్ట్రా సైజ్ కావాలి. అండ్ ఇదైతే చాలా అన్కంఫర్టబుల్గా ఉంది. క్యూట్ ఉందని తీసుకోవడం కాకుండా సైజ్ సరిపోతుందా లేదో కూడా చూసి తీసుకోవాలి అందుకే. బట్ అక్కడ సైజ్ ఆప్షన్స్ ఉండవు, ఏముంటే అదే తీసుకోవాలి. వాళ్ళేమో ఫ్రీ సైజ్ అంటూ ఉంటారు. అండ్ ఇదైతే సరిపోయింది సైజు. బట్ బాగుంది, క్యూట్గా ఉంది. బట్ ఎక్కడికి వేసుకుంటానో ఎప్పుడు వేసుకుంటానో తెలీదు. ఇంకా 2 మొబైల్ కేసెస్ కూడా తీసుకున్నా. చాలా చాలా బాగుంది. ఐ ఆల్రెడీ స్టార్టెడ్ యూజింగ్ దిస్ వన్. అండ్ ఇది కొంచెం ఫ్యాన్సీగా కావాలి అని ఇది 200 రూపీస్ ఈచ్ పడింది. అండ్ కమింగ్ టు ది జ్యువెలరీ, ఓ మై గాడ్ అసలు జ్యువెలరీ ఎంత కలెక్షన్ బాగుందంటే ఈ హెవీ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ ఒక 3 తీసుకున్నా. ఇవి 300 ఈచ్, అస్సలు తగ్గించలేదు. అరే 200 250, నేనైతే 150 నుంచి బేరం ఆడుకుంటూ వస్తే 300కి ఇచ్చారు. లైక్ వాళ్ళు 450 ఎంతో చెప్పారనమాట ఇనీషియల్ ప్రైస్. సరే కొంచెం హెవీగా ఉన్నాయి కదా అని చెప్పి
ఓకే అని తీసుకున్నా. ఇంకొక ఈ షెల్ బ్రేస్లెట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇది 150 రూపీస్ పడింది. ఇది కూడా తీసుకున్నా వీడియోస్లోకి స్టైల్ చేయడానికి లేదా వెకేషన్స్కి వెళ్ళినప్పుడు స్టైల్ చేయడానికి చాలా బాగుంటుంది అని. ఇంకా బెల్ట్స్ దగ్గర ఇది ఒక హిప్ చైన్ కనిపించింది. లైక్ ట్రెడిషనల్ వేర్ వేసుకున్నప్పుడు సింపుల్గా కావాలంటే స్టైల్ చేయొచ్చు అని. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా 30 రూపీస్. లైక్ ఎంత ప్రిటీ ఉన్నాయో. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా డెయింటీ అండ్ వాటర్ ప్రూఫ్ యాంటీ టార్నిష్ అని అన్నారు. అండ్ ఆల్సో 30 రూపీస్ ఇస్ వెరీ వెరీ ఎఫోర్డబుల్ కాబట్టి కొన్ని వెరైటీస్ తీసుకున్నా. ఇంకా 5 రింగ్స్ తీసుకున్నా. లైక్ 50 రూపీస్ ఈచ్ పడింది. అండ్ ఇవి కూడా చాలా చాలా బాగున్నాయి. వెకేషన్స్ అప్పుడు స్టైల్ చేయడానికి చాలా బాగుంటుంది. నాకు ఇట్లా యూనిక్గా కనిపించినవి తీసుకోవాలనిపిస్తుంది. సో నా దగ్గర ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి. అండ్ ఏ డ్రెస్కైనా నేను డిఫరెంట్గా స్టైల్ చేయడానికి యూస్ అవుతాయని ఇలాంటివన్నీ తీసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇవి కూడా అన్నీ 50 రూపీసే పడ్డాయి. గోల్డ్లో 2 తీసుకున్నా. ఇంకా వాటిలో ఒక 3 తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. అండ్ తర్వాత ఇంకా సిల్వర్ ఇయర్ రింగ్స్లో ఇది ఒక్కటే తీసుకున్నా. ఇంకా బెల్ట్ ఇది 150 రూపీస్ పడింది. అక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టైం లేదు, నేను ఏదో ఒకటి తీసుకోవాలి అని చెప్పి తీసేసుకున్నా. తర్వాత స్కర్ట్స్ తీసుకోవద్దు అనుకుంటూనే ఈ స్కర్ట్ నాకు చాలా ప్రిటీగా కనిపించి తీసేసుకున్నాను. చాలా క్యూట్గా ఉంది. అండ్ ఆల్సో ఫ్లేర్ కూడా చాలా ఎక్కువ ఉంది. ట్రాన్స్పరెంట్గా అస్సలకే లేదు. ఇంకా సమ్మర్ కాబట్టి 2 స్కార్ఫ్స్ తీసుకున్నాను. ఇది కూడా 100 రూపీస్ ఈచ్ పడింది. వీ మచ్ నీడ్ దట్ ఇన్ దిస్ సమ్మర్. ఇంకా 2 పిల్లో కవర్స్ తీసుకున్నా. చాలా చాలా పింట్రెస్టీగా కనిపించింది. ఇది 150 రూపీస్ ఈచ్ పడ్డది. లైక్ డీటెయిలింగ్ చాలా బాగుందనమాట. లైక్ కొంచెం పింట్రెస్ట్ కోడెడ్ ఉంది అని తీసుకున్నా. ఇంకా కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. నేను కన్ఫ్యూజ్ అయిపోయినా ఏం తీసుకోవాలని ఇంకా రెడ్ అండ్ వైట్ తీసేసుకున్నా సేఫెస్ట్ ఆప్షన్ కోసం. రెడ్ కలర్ చాలా బాగుంది యాక్చువల్లీ. And that's it for this video, guys. Thank you so much for watching till here. We came to an end. అండ్ మాకు ఎక్కువ టైం లేకపోవడం వల్ల ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. నేను అంత డీటెయిల్గా కూడా నేను చూపించలేకపోయాను అక్కడ ఉన్న షాప్స్. సో నాకు కుదిరినంత నేను తీసుకున్నది దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో యా, ఈసారి వెళ్ళినప్పుడు ఓన్లీ షాపింగ్ కోసం వెళ్ళి ఇంకా కొనుక్కొని వస్తాను. యాక్చువల్లీ మేము ముందు రోజు చాందనీ చౌక్ వెళ్ళాం అనమాట. సండే కదా, ఎక్కువ రష్ ఉంటుంది అని సరోజినికి వెళ్ళలేదు. బట్ చాందనీ చౌక్ అస్సలకే మాకు నచ్చలేదు. అంటే లైక్ చాలా మంది జనాలు ఉన్నారు అండ్ మీదకి వస్తున్నారు. అండ్ అదంతా లైక్ బ్రైడల్ కలెక్షన్ అనమాట. రైట్ నౌ మాకు అది అవసరం లేదు. సో అందుకే అంత ఎగ్జైటింగ్గా అనిపించలేదు. బట్ సరోజినీలో అయితే చాలా 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 బాగుంది కలెక్షన్ కూడా. అండ్ మండే వెళ్ళాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఢిల్లీలో ఉన్నా లేకపోతే వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నా, మండే వెళ్ళండి. మండే కొత్త స్టాక్ వస్తుంది అండ్ తక్కువ మంది జనాలు ఉంటారు, ఎక్కువ రష్ ఉండదు, కొత్త కలెక్షన్ వస్తుంది కాబట్టి లైక్ చాలా బాగా అనిపించింది నాకు. వెళ్ళిన వెంటనే ఎక్కువ జనాలు చూస్తే నాకు అసలు నేను ఏం తీసుకోలేను. బట్ చాలా పీస్ఫుల్గా అయిపోయింది. ఇంకొంచెం టైం ఉంటే బాగుండు ఆబ్వియస్లీ, బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ కాబట్టి. అండ్ యా, నేను తీసుకున్న వాటిలో మీకు ఏది బాగా నచ్చిందో కింద కమెంట్స్లో చెప్పండి. లైక్ ప్రైసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం 300 అబౌవ్ నేను తీసుకోలే, అన్ని 300 బిలోనే ఉన్నాయి. అండ్ ఎలా అనిపించిందో పక్కా చెప్పడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నాకు సపోర్ట్ చేయమని అడగండి ఇఫ్ యూ గైస్ లైక్ మై కంటెంట్. అండ్ ఐల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బాయ్.